లాస్ అయ్యి చాలా ఎక్కువ లాస్ అయిందా? అంటే ఇంటీరియర్కి అంతా లాస్ అయినట్టే, దానికి లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా ఇంటీరియర్ వరకు లాస్ అయినా. అంటే అది నేను ఎందుకు చెప్పించిన అంటే అంత గ్రాండ్గా 30-40 ఏళ్ళ ఊహించుకున్నా నేను. ఈ వంశీ ఫార్మ్స్ అనేది నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. లేకపోతే నేను కూడా సింపుల్గా ర్యాక్స్ ఏవో పెట్టేసి చేస్తుంటే, కానీ అంత పకడ్బందీగా చేయడానికి రీజన్ ఇది పెద్ద ప్రాజెక్ట్ లా తీసుకున్నా, 30-40 ఏళ్ళ ప్రాజెక్ట్. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ చేయాల్సి వచ్చింది. ఇదంతా డివైడ్ వల్ల అని అనుకోవచ్చా? దీనివల్ల డివైడ్ అయిపోవడం వారిది అట్లేం లేదు, 2 సక్సెస్ఫుల్గా రన్ అయినాయి. ఇంటర్వ్యూస్ రానంత వరకు నాకు తెలిసి వాళ్ళ సేల్స్ కూడా డ్రాప్ అయి ఉంటాయి నా అనాలిసిస్ ప్రకారం. మొత్తం ఆర్గానిక్ ఫీల్డ్ పైన దెబ్బ పడ్డది ఇది కొంచెం, దానివల్ల సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. డివైడ్ అయినాక కూడా 2 గ్రో అవుతున్నాయి సైమల్టేనియస్గా. ఐ కుడ్ సీ దట్ వాళ్ళది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మనది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2 ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు దెబ్బ కొట్టిండ్రు.